ఈరోజు మన ఆధ్యాత్మిక చింతన మౌనంగా దేవునిపై నమ్మకముంచడం. జీవితపు ఆందోళనల మధ్య నిజమైన బలం దేవుని సన్నిధిలో మన ప్రాణం పొందే విశ్రాంతిలోనే ఉంది. పరిశుద్ధ గ్రంథం కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనంలో ఇలా సెలవిస్తోంది: నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. లోకంలో ఎంతో గందగోళం ఎదురైనప్పుడు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలని మనం తీసుకునే నిర్ణయం ఆయన శక్తిపై మరియు ఆయన సమయంపై మనకున్న పూర్తి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. మన రక్షణ అనేది మన పోరాటం వల్ల కలిగేది కాదు, అది నిశ్శబ్దంగా ఆయన సన్నిధిలో మనం పొందుకునే కృప అనే వరం. ప్రార్థన: ప్రభువా, నా ప్రాణం నీలోనే విశ్రాంతి పొందేలా సహాయం చేయుము. ఈ లోకం ఎంతో గందగోళంగా ఉండి నా హృదయం ఆందోళన చెందినప్పుడు నన్ను నీ సన్నిధిలోని మౌనంలోనికి నడిపించు. నా రక్షణ కేవలం నీవలనే కలుగుతుందని నేను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను. ఆమేన్.